సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 2025 డిఎస్సీల అక్రమాలు జరిగినాయి అంటూ హడావుడి చేస్తున్న వైసీపీ నాయకులు నారా లోకేష్ గారు రాజీనామా అడుగుతున్నారు. మరి అలాంటి టైంలో మరి అసెంబ్లీ వేదిక ఎందుకని ప్రశ్నించలేక వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలంటారు? ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగా జరిగింది కాబట్టి దాని గురించి ఏదైనా డిఫాల్ట్ జరిగి ఉంటే ఫలాంది తప్పు జరిగింది అని చెప్పగలిగిన సామర్థ్యం వాళ్ళలో లేదు. తప్పు జరగలేదు కాబట్టి దాని గురించి అది చూపించలేకపోతున్నారు కాబట్టి ఆ తప్పుని అందుకని అసెంబ్లీకి రాము అని అంటున్నారు. అది ఓకే అండి, అది కాదంటలేదు. మరి బయట ఎందుకు రోడ్ల మీద ఎక్కి డిఎస్సీల అక్రమాలు జరిగినాయి, నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ హడావుడి చేయడం ఎందుకు అంటారు? మరి అది ఒక చాకుగా చూపించి డిఎస్సిలో రాని వాళ్ళందరూ నా కళ్ళు వస్తారు. ఒక 3 లక్షల మంది రాశారు, ఒక 16,000 మందికి వచ్చినాయి, మిగిలిన 2,80,000 మంది నా కళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన ఈ హడావుడి చేయటం, అసత్యాలని ప్రచారం చేయటంలో, గోబల్స్ ప్రచారం చేయటంలో వైసీపీ పార్టీ దిట్ట. వాళ్ళకి అసత్యాలను ప్రచారం చేయటం అనేది గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రావీణ్యం పొందారు. దాంట్లో పిహెచ్డి నోబెల్ ప్రైజ్ ఏదన్నా ఇవ్వాలంటే దీనికి అసత్యాలు ప్రచారం చేయటంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు వైసీపీ పార్టీకి. ఇంకా దాని గురించి అధికంగా మాట్లాడుకోవటం కూడా వేస్ట్. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మరి ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమం ఆగదు, మేము ఆగము, అది ఇదే చెప్తున్నారు కదా. అసెంబ్లీ వేదికగా అవకాశం వచ్చినప్పుడు నిన్న చూస్తే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, మీరు రండి, కావాల్సినంత సమయం ఇస్తాం మీకు, మీరు కోరినంత సమయం ఇస్తాం, రండి చర్చిద్దాం దాని మీద అన్నా సరే మేము రాము అనే మాట ఎందుకు అంటున్నారు అనుకోవాలంటారు? ఎందుకంటే వాళ్ళు ప్రజలు సుభిక్షంగా ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. వైసీపీ పార్టీకి అనేది ప్రజలు సంతోషంగా మంచిగా ఉండటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ అనేది అరాచకంగా ఉండి వ్యవస్థలను డిస్ట్రాయ్ చేసుకుంటూ సమాజాన్ని ఒక నిలువున చీల్చి దాన్ని డెవలప్ కానియకుండా ఉండటమే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళని గురించి అసలు ఏది మాట్లాడుకోవటం కూడా తప్పు. అసలు ఇప్పుడు ఒక మంచి చేద్దామంటే ఎడ్యుకేషన్ పరంగా ఉన్నత స్థితిలో ఉండి ఎడ్యుకేషన్ గురించి తెలిసి ఒక్కరు ఎప్పుడన్నా మాట్లాడారు? వాళ్ళు మేధావులు అనే వాళ్ళు ఏమన్నా తప్పుని తప్పుగా అనలేకపోతున్నారు, సమాజాన్ని చెడగొడుతున్నారు మేధావులు. వాళ్ళు మంచిని మంచి, చెడుని చెడుగా విశ్లేషణ చేయటంలా వాళ్ళ వల్లనే వ్యవస్థ డిస్ట్రాయ్ అవుతుంది. వాళ్ళు సక్రమమైన మార్గంలో లేకపోవటం వల్లనే వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతుంది. ఇప్పుడు వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయని మీరు అంటున్నారు. మరి ఆయన చెప్తుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి, ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కర్నూలు వేదికగా చెప్తున్న మాట. మరి మా ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రతలు లేకుండా చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయటమే మా ఉద్దేశం. ముందు వాళ్ళు కాదు, గత 19 నుంచి 24 దాకా చేసింది ఏంది? ఇళ్ళకి పోయి తలుపులు పగలగొట్టడం, అరెస్టులు చేయించటం. ఇప్పుడు ఉండయ్యా, ఎప్పుడన్నా జరిగిందా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎవరన్నా పోయి తలుపులు పగలగొట్టి ఎవరినన్నా అరెస్ట్ చేయడం జరిగిందా? ఎమ్మెల్యే విరూపాక్షను అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయన అర్ధరాత్రి పూట వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏమన్నా ఉగ్రవాది అంటున్నారు కదండి. ఉగ్రవాదులు చాలా మంచి వాళ్ళు మనకంటే. ఆ ఉగ్రవాదుల్ని తప్పుగా అంటే సమాజంలో మీరు చేసే పనుల కంటే ఉగ్రవాదులు ఎంత చెడ్డ పనులు చేయటంలా మీరు అసలు వ్యవస్థలనే చిన్నాభిన్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏంటంటే ఎవరో ఒక ఇతను సమాజానికి చెడ్డవాడు అని అనుకుంటే వాళ్ళ మీదకి వెళ్తారు, అందరినీ చేయరు. మీరేంది అసలు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తుంటారు. ఇంకా మిమ్మల్ని గురించి మాట్లాడుకోవటం కూడా తప్పు, అసలు మీరు అడగటమే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు పదే పదే ఈ పర్యటనల నేపథ్యాన్ని ఎలా చూడాలంటారు? వరుస పెట్టి శ్రీకాకుళం ఈ పర్యటనలు అనేది వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేయటానికి ఈ పర్యటనలో. ఇప్పుడు జైల్లో ఉండాలని ఏదైనా పలకరించడంలో తప్పు లేదు. ఏది మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి ఒక 10 మంది వెళ్ళి పోయి పలకరించి రావటం తప్పు లేదు. అట్లా కాకుండా జనాన్ని పోగు చేసుకొని రోడ్డు మీద
ఈ విధంగా చేయటం అనేది సరైన చర్య కాదు. ఉమ్. అంటే సరైన చర్య కాదు అని మీరు అంటున్నారండి. వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ఈ చిన్న పిల్లాడు బైక్ యాక్సిడెంట్ చేసాడు, అంత మాత్రాన సిద్ధరాపల్రాజు అని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇతను వాళ్ళ కార్యకర్తను కాపాడుకోవడానికి వెళ్ళాడు, అంత మాత్రాన విరూపాక్షను అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు కదండి. ఇది తప్పు. చిన్న పిల్లాడు పెద్ద పిల్లాడు అని కాదు, యాక్సిడెంట్ పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకొని అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అసలు కేసే అయ్యేది కాదు, అసలు కేసు ఉండేది కాదు. అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి, మీరు ఇందా చెబుతుంటే ఆయన్ని గనక అప్పలరాజు అదే ఆయన గనక వాళ్ళ అబ్బాయి అంబులెన్స్ ఫోన్ చేసి అమ్మటి హాస్పిటల్లో అడ్మిట్ చేసి సరైన చర్య తీసుకుంటే అతని మీద కేసు ఉండేది కాదు. అంటే కేసు పెట్టినా కూడా ఏం అయ్యేది కాదు, అసలు అది దాన్ని రప్చర్ అయ్యేది కాదు, ఏమయ్యేది కాదు. కావాలని వీళ్ళంతా రప్చర్ చేసుకున్నారు, ఇంకోటి పెట్టి ఇంకోరి పేరు పెట్టి ఏదో చెయ్యాలి ఏదో చెందాలి అనే దృక్పథంతో చేశారే కాబట్టి అది వాళ్ళే అరాచకాన్ని క్రియేట్ చేసుకున్నారు. అరాచకాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఎట్లా ఎన్లైటన్ చేసుకొని దాని ద్వారా ఎట్లా లబ్ధి పొందుదాము అనే యాంబిషన్ వాళ్ళది. మరి ఆయన ఎందుకని పదే ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా అసలుకి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అశాంతి రాజ్యం వెళ్తుందనే మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? అతను చేసేది అశాంతే కాబట్టి అందరూ అదే విధంగా చేస్తున్నారు. అతను చేసేది అశాంతిని ఏ విధంగా ప్రజల మీదకి నెడదాము, అతనికి పరిపాలన చేత కాదు, అతను సమర్థవంతుడు కాదు, ప్రజలను మేలు కోరే అతను కాదు. ఇంకా అంతకంటే ఏం చెబుతాం? ప్రజల శ్రేయస్సు కోసమే నేను ఉన్నాను, ప్రజల కోసమే బతుకుతున్నానని ఆయన చెప్తుంటే అసలు అతని పరిపాలన చేత కాదండి. అతని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. సమాజ రాబోయే తరాల గురించి కానీ లేకపోతే మంచి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పెడతానన్నాడు, రిక్రూట్మెంట్ ప్రతి సంవత్సరం అన్నాడు, 5 సంవత్సరాల్లో చేయలా. వీళ్ళు చేశారు, 16,000 మంది టీచర్ పోస్టులు ఇచ్చారు. మళ్ళీ రేపు అక్టోబర్లోనే ఎప్పుడో మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఇవ్వకూడదు, వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదు. అంటే ఇంకో 10,000 మందో ఇంకొక 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు. అట్లా బాగుపడకూడదు అనేది మా ఆశయం.